ఇంకోటి. థ్యాంక్ యూ భవానీ. రాహుల్ నిన్ను నమ్మరమ్మంటుంది. హలో, ఏంటి రింగ్స్ మాయం చేస్తే బావకి నాకు ఎంగేజ్మెంట్ ఆగిపోతుందని ప్లాన్ వేసావా? నాకు ముందు నుంచి నీ మీద డౌటేనే. నా బావ అంటే నీకిష్టమని నాకు బాగా తెలుసు. అందుకే రింగ్స్ పోయాయని డ్రామా ప్లే చేసావని కూడా నాకు తెలుసు. అయ్యో, నేను చెప్పేది నిజమమ్మా. నిజంగా ఉంగరాలు ఎవరో వచ్చి నన్ను కొట్టి తీసుకెళ్లిపోయారు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను నమ్మేది లేదు, నిన్ను వదిలేది లేదు. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని ఈవిల్ ట్రయల్స్ వేసినా రాహుల్ బావా నావాడు, నాకు మాత్రమే సొంతం. నేను చెప్పేది ఒక్కసారి వినండమ్మా. నో, ఇంకా ఆపవే నీ గేమ్స్. నువ్వేంటో నాకు పూర్తిగా తెలిసిపోయింది కదా. ఇంకా నీ గేమ్స్ వర్కౌట్ అవ్వవు. ఇప్పటి నుండి నీకు నా గేమ్ ఎంత వైల్డ్గా ఉంటుందో చూపిస్తాను. గెట్ రెడీ టు ఫేస్ ఇట్. ఇదేంటక్క నాకంటే పొగరుబోతులా ఉంది? చెల్లి, తప్పు, అలా అనకూడదు. పద వెళ్దాం. అమ్మా, ఏం మధురా, వంటలు వంటలు అని అల్లాడిపోయావు కదా. కడుపు నిండా తిన్నావా? కడుపు నిండా ఏంటక్క, పీకల వరకు తిన్నాను. అమ్మా, ఆయాసం కూడా వస్తుంది. అంత ఆయాసం వచ్చేలా ఎందుకు తిండం? కొంచెం తక్కువ తినొచ్చు కదా. తక్కువ తినాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? గట్టిగా మాట్లాడితే ఇంకో 2 రోజులకు సరిపడే భోజనం తినేశాను. అమ్మా భవానీ, నిశ్చితార్థం ఎలా జరిగిందమ్మా? బాగా జరిగింది నాన్న. భవానీ, తలకి ఆ గాయం ఏంటమ్మా? అమ్మా భవానీ, భవానీ, ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. ఏం లేదంటావేంటమ్మా? అంత గాయమైతే? చిన్నదే నాన్న. రా తల్లి, కూర్చో. ఇలా ఇలా కూర్చో. కూర్చోమ్మా. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, మీరు కంగారు పడకండి. ఏంటి భవానీ, జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. మొన్ననే ఎంత పెద్ద గండం తప్పింది. అమ్మ కావేరి, లోపలికెళ్ళి పసుపు తీసుకురా. అలాగే అమ్మా. అయ్యో, ఎంత పెద్ద దెబ్బమ్మా. అసలు ఎలా అయిందమ్మా ఇంత పెద్ద గాయం? ఎలా ఏంటి నాన్నా, అక్క గురించి మనకు తెలిసిందేగా. రోజు ఏదో ఒకటి అక్క నెత్తి మీద వేసుకోకపోతే డేనే పూర్తవదు. నిశ్చితార్థపు ఉంగరాలు గుళ్ళో అమ్మవారి ముందు పెట్టి తీసుకురమ్మని అక్కకిచ్చి పంపించారా? పాపం, అక్క గుడికి తీసుకెళ్ళింది. గుడిలో పెట్టి తీసుకొస్తుంటే ఎవరో వచ్చి అక్కని కొట్టేశారు. ఉంగరాలు కూడా కొట్టేశారు. అది జరిగింది. మన ఊళ్ళో మన గుడి దగ్గర నిన్ను కొట్టి ఉంగరాలు తీసుకువెళ్లారా? ఎవరమ్మా వాళ్ళు? ఎవరో తెలీదు నాన్న. ఆడవాళ్ల వేషం వేసుకొచ్చి నన్ను కొట్టి ఉంగరాలు తీసుకెళ్లిపోయారు. నొప్పిగా ఉందమ్మా? పర్లేదమ్మా, చిన్న దెబ్బే, నాకు నొప్పేం లేదు.
భవాని, ఏమండి, మొన్నేమో నగ దొంగతనం అన్నారు, నిన్నేమో భవానీని ఎవరో చంపాలని వెంట పడటం, ఈరోజేమో భవానీని కొట్టి ఉంగరాలు తీసుకెళ్లిపోవడం. నాకెందుకో భయంగా ఉందండి. ఒకసారి భవానీ జాతకం స్వామీజీకి చూపించండి. నాకు అదే భయంగా ఉంది శ్యామల. భవానీ జాతకం స్వామీజీకి చూపించి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. రాహుల్ బాబు మీదున్న స్నేహం, ఆరాధన దాటుకుని ఎప్పుడు పుట్టిందో తెలీదు. నా మనసులో ఆయనంటే ప్రేమ పుట్టింది. కానీ అది తప్పని తెలుసు. కానీ ఈరోజు రాహుల్ బాబుని చూస్తుంటే నాకే తెలియకుండా నా గుండెలో బాధ ఆ గోదారమ్మలా పొంగి నన్ను ముంచేసిందమ్మా. కమ్ డౌన్. ఐశ్వర్య, రాహుల్, రవీంద్ర అందరూ రండి. జయంతి, విజయ్, జనని అందరూ రండి. ఏంటోదినా, అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ మంచి సంతోషంలో ఉన్నట్టున్నారు. మామూలు సంతోషం కాదొదినా. ముందు ఈ స్వీట్ తిను. తీసుకోండి. ఏంటి సంతోషం? ఏమిటి ఆ సంతోషం? అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఎందుకు ఈ సంతోషం? అంతా తర్వాత చెప్తానురా, ముందు నోరు తీపి చేసుకోండి. ఏంటమ్మా ఇంత హ్యాపీగా ఉన్నావు? నిన్నెప్పుడు ఇంత హ్యాపీగా చూడలేదు. ఈ సంతోషానికి కారణం నువ్వు, నా ముద్దుల అల్లుడు. స్వీట్ తీసుకోండి. తీసుకోరా. ఇప్పటికైనా చెప్పు మమ్మీ, ఎందుకింత హ్యాపీగా ఉన్నావు? ఎందుకా? మీ ఇద్దరి వల్లే బేబీ. పేరెంట్స్ మాటని ఒక్క క్షణం కూడా లెక్క చెయ్యని ఈ కాలంలో ఎన్నో ఏళ్ల కిందట ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం పెళ్లి చేసుకుంటున్నారు అంటే చాలా గొప్ప విషయమని, వీళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్లని సీఎం గారు పొగుడుతూ చెప్తూ ఉంటే నా కళ్ళలో నీళ్లు సంతోషంతో పొంగిపోయాయి. అవునమ్మా, ఇన్నాళ్ళు మనం చేస్తుందే గొప్ప అని అనుకున్నాం. కానీ వీళ్ళు మన మాటకి ఎంత గౌరవం ఇవ్వటం వల్లే మనకి పరువు, గౌరవం వచ్చిందని ఈరోజే అర్థమైంది. నాక్కూడా ఆయన చెప్పేంతవరకు వీళ్ల గొప్పతనం అర్థం కాలేదన్నయ్యా. ఆయన అలా చెప్తూ ఉంటే
నాకెంత గర్వంగా అనిపించిందో తెలుసా రాహుల్? ఆ గర్వానికి, మా గౌరవానికి కారణం మీ ఇద్దరే రాహుల్. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ రా. మాకు థ్యాంక్స్ ఏంటి మమ్మీ? మీరు మమ్మల్ని ఇంత ప్రేమగా పెంచినందుకు మేము రిటర్న్ ఇస్తున్న గిఫ్ట్ ఇది. అయితే నా కోడలు పిల్లని కూడా ఇంత పద్ధతిగా పెంచినందుకు నీకు బావకి చాలా థ్యాంక్స్ అమ్మా. ఏంటి బావ నువ్వు? అందరూ ఇంత హ్యాపీగా ఉంటే నువ్వేంటి అలా సైలెంట్ గా ఉన్నావు? మావయ్యకి కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్ యూ రాహుల్. మీరు వాడి మొహంలో ఉన్న సైలెన్స్ని చూస్తున్నారు. నేను వాడి గుండెల్లో కన్నీళ్లతో పొంగుతున్న సముద్రాన్నే చూస్తున్నాను. నిజమేనా నిజమేనా మన కథ ముగిసెనా? చీకటిలో ఒంటరిగా నా మది మిగిలెనా? నా గతము నేనే వదులుకున్నా, అది నన్ను వదలదే. నీ గురుతులన్నీ చెరపమన్నా హృదయము చెరపదే. ఏ నిన్న తప్పో నేటికెదురై నన్ను నిలదీసనే. నీ మరువలే నీ జ్ఞాపకాలే నన్ను వెలివేసనే. తొలి ప్రేమ నీ గుండెలో గాయమా? తొలి ప్రేమ నా వల్లే అనకుమా? తొలి ప్రేమ నీ గుండెలో గాయమా? తొలి ప్రేమ నా వల్లే అనకుమా? భవానీ, నీ చెయ్యి పట్టుకుని జీవితాంతం నడవాలని నాలో దాచుకున్న కొండంత ప్రేమని నీ మీద చూపించాలి అనుకున్నాను. రాహుల్ బాబు, మీ ప్రేమని పొందే అదృష్టం ఆ అమ్మోరు తల్లి నాకివ్వలేదు బాబు. ఈ జన్మకి మీరు వేరే వాళ్ళ చెయ్యి పట్టుకుని నడవాలని ఆ తల్లి కోరుకుంటుందేమో. నువ్వు లేకుండా నేను బతకలేను భవానీ. కళ్ళు మూసినా తెరిచినా మీరే కనిపిస్తున్నారు రాహుల్ బాబు. నాలో పుట్టే ప్రతి ఆలోచన మీతోనే మొదలై చివరికి మీతోనే ముగుస్తుంది. భవానీ, ఒక్కొక్క క్షణం నా నుండి నువ్వు కొంచెం కొంచెంగా దూరం అయిపోతూ ఉంటే నరకంగా ఉంది భవానీ. నాలో ఉన్న ప్రాణం కొంచెం కొంచెంగా నన్ను వదిలిపోతున్నట్టు అనిపిస్తుంది రాహుల్ బాబు. నరకంగా ఉంది రాహుల్ బాబు, నరకంగా ఉంది. నేరమే ఎవరిదో తేలదుగా, తేల్చవుగా. పంతమే ఎందుకో అడగవుగా, విడవవుగా. నేనే ఊపిరి పంచిన, నేనే కాదని తెంచిన, నేనే కోరి నేనే వీడి నిలకడ మరచిన. నీరాక మళ్ళీ బాబు, రాహుల్ బాబు, భవానీ, నీకేం కాలేదు కదా? ఏంటి భవానీ ఇది? మధ్యలో నువ్వెందుకు వచ్చావు? చూసుకోవాలి కదా. ఇప్పుడు చూడు ఎంత దెబ్బ తగిలిందో. అయ్యో, దెబ్బ తగిలింది నాకు కాదు రాహుల్ బాబు, మీకు. చూడండి, రక్తం కూడా వస్తుంది. ఉఫ్. ఉండండి. భవానీ, బాబు, చేయి పట్టండి. భవానీ, పట్టండి. నాకు భవానీ, నాకేం కాలేదు.
అది చిన్న దెబ్బే, నువ్వేం కంగారు పడకు. ఉండండి రాహుల్ బాబు, రక్తం కూడా వస్తుంది, చిన్న దెబ్బ అంటారేంటి? ఇలానే నా చెయ్యిని ఎప్పటికీ వదలకు భవానీ. ఇలానే మీ చెయ్యి ఎప్పటికీ పట్టుకోవాలనుంది రాహుల్ బాబు. ఏంటి రాహుల్ బాబు, ఇప్పుడేమంత కష్టం వచ్చిందని మీరు ఇలా చేస్తున్నారు? ఈ మధ్య మీరెప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. అదేం లేదు భవానీ, ఏదో చిన్న స్ట్రెస్ ఫీల్తో ఉండి నేను అలా చేశాను. సారీ, నీ చేతిని కూడా నేను హర్ట్ చేశాను. అది సమస్య కాదు బాబు. ఎప్పుడు నవ్వుతూ ఉండే మీలోనే ఏదో పెద్ద బాధ ఉందనిపిస్తుంది. ఏంటది? నువ్వే భవానీ, నా ప్రాణమే నువ్వు. అలాంటిది నువ్వే నాకు దూరం అయిపోతుంటే నా మొహంలో బాధ తప్ప ఇంకేముంటుంది? రాహుల్ బాబు, రాహుల్ బాబు, మిమ్మల్ని చెప్పండి బాబు. నాకు కూడా చెప్పరా ఏంటి? నీకే చెప్పాలి, కానీ చెప్పే టైం ఇది కాదు. ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా నీకే తెలుస్తుంది. అక్క, బాగున్నావా అక్క? బాగున్నాను చిన్ని, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానక్క. ఎన్ని రోజులవుతుందో నేను చూసి, ఇప్పటికి కనిపించావు. మీ ఇంటి వైపు వస్తున్నప్పుడు నేను నీ కోసం చూశాను, ఇప్పటికి కనిపించావు. అక్క, ఆ రోజు గోదాదేవి కళ్యాణంలో మీ ఇద్దరు ఎంత బాగున్నారో తెలుసా? నిజంగానే మీ ఇద్దరికి పెళ్ళైపోయిందేమో అనుకున్నాను. తర్వాత అది నిజం కాదని మా అమ్మ చెప్పింది. అప్పటి నుండి నాకేదోలా ఉంది. అక్క, మీ ఇద్దరిని చూస్తుంటే నిజంగానే గోదాదేవి రంగనాథుని చూస్తున్నట్టుంది. అక్క, నా మాట విని మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, చాలా బాగుంటుంది. నా ఇంటి ముందు రోజు వేసే ముక్కు నీ గుండె మీదనే వేసుకుందు నూరేడు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో. ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్నాయి, ఎల్లరు లేవు మన పెళ్లి మంత్రాలుగా. అటువైపు నీవు, నీ వైపు నేను, వేసేటి అడుగులే ఏడు అడుగులని, ఏడు జన్మలకి ఏకమైపోదామా. ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామరా. మీ ఇద్దరి చేతులు ఎప్పుడూ ఇలా కలిసే ఉండాలక్క. దాచి నన్ను నీలో విడిచి వెళ్ళి నేనెప్పుడు చూసినా మీ ఇద్దరు గోదాదేవి రంగనాథుడిలాగే కనిపించాలి. అక్క, అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది, నేను వెళ్తాను.
భవానీ, జన్మ జన్మలకి నీ చెయ్యి ఇలానే పట్టుకోవాలనుంది. ఈ జన్మలో మీ చెయ్యి ఇలా పట్టుకునే రాత నా నుదుటిన లేదు రాహుల్ బాబు. ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ